Hi friends, good evening. Welcome to the Hindu analysis of LTX classes. ఈ రోజు మనము 3rd మే హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ గురించి మీ అందరికీ తెలుసు. ఎల్టీఎక్స్ క్లాసెస్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ గురించి. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఉండే ఫీచర్స్ ఏంటి, దాంట్లో ఏమేమి కవర్ అవుతాయి అన్నది, ఏమేమి అవుతాయి అంటే జిఎస్ ఫౌండేషన్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనమాట. అంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్లో జనరల్ స్టడీస్ పోర్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో కవర్ అవుతుంది, ఇంక్లూడింగ్ సీసాట్ కూడా. అంటే జిఎస్తో పాటు సీసాట్ పోర్షన్ కూడా కవర్ అవుతుంది అనమాట దీంట్లోనే. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, మనకి ఎన్సీఆర్టీ బేసిక్స్ మీద ఫస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి కదా. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ కానీ, అంటే ఇంక్లూడింగ్ పిఐబి లేదా యోజన, కురుక్షేత్ర, అన్ని ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్లో వచ్చే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్తో మిమ్మల్ని అప్డేటెడ్గా ఉంచుతామన్నమాట. అండ్ దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. సో ప్రిలిమ్స్కి అయితే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కిందికి వస్తాయి. అండ్ దట్టు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చేత బైలింగ్యువల్ మోడ్లో, అంటే కంప్లీట్ తెలుగు కాదు అలానే ఇంగ్లీష్ కాకుండా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా టీచింగ్ అనేది ఉంటుంది ఎల్టీఎక్స్ ఫ్యాకల్టీ నుంచి. అండ్ మంచి హ్యాండ్ హోల్డింగ్ తోటి మీకు, అంటే ఆన్సర్ రైటింగ్ కానీ, ఏదైనా టెస్ట్లు కానీ, డౌట్స్ కానీ మీకు ఏదైనా ఉన్నా కూడా ఓపిక్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారనమాట ఇక్కడున్న ఫ్యాకల్టీ. అండ్ మంచి మెంటార్షిప్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ మంచి పీర్ గ్రూప్ కూడా దొరుకుతుంది. అండ్ దట్టు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు ఒక్కసారి తీసుకున్నట్టయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే యూపీఎస్సీ డిమాండ్స్ అట్లీస్ట్ 2 to 3 అటెంప్ట్స్ కదా. అంటే లైక్ ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే అట్లీస్ట్ 2 నుంచి 3 అటెంప్ట్స్ ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. మేబీ ఫస్ట్ అటెంప్ట్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ యావరేజ్గా చూసినట్టయితే ఎక్కువ పర్సంటేజ్ 2 to 3 అటెంప్ట్స్లో తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీ అటెంప్ట్కి మీరు మళ్ళీ ఫీ పే చేస్తూ మీ ఫైనాన్షియల్ పొజిషన్ దెబ్బతినకుండా అలా ఉండే విధంగా, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా లైఫ్ టైం వ్యాలిడిటీ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మీరు ఒక్కసారి ఫీ పే చేసినట్టయితే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కైనా కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎలా ఉంటాయి క్లాసెస్, ఏదైనా ఫ్రీ డెమో మీరు వినాలి, చూడాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఇది మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అంటే, ఆఫ్లైన్ వచ్చేసి వైజాగ్ బ్రాంచ్లో, అండ్ ఆన్లైన్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్కి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ కానీ, ఇంకేదైనా డౌట్స్, ఇంకా మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్. ఓకేనా? సో ఈరోజు మనము ఈ సెషన్లో హిందూ అనాలిసిస్ గురించి చూద్దాం. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యొక్క చెక్ లిస్ట్ ఇది. ఫస్ట్ చెక్ లిస్ట్ మన దగ్గర ఉంటే మనం ఏమేమి కవర్ చేస్తున్నాము అన్నది ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో ఈరోజు కవర్ చేయబోయే ఆర్టికల్స్ ఏవేవి అంటే, పోక్సో యాక్ట్స్ ఆబ్జెక్టివ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి. అండ్ ఇంకోటి, లా అండ్ ఆర్డర్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్ అని కూడా సుప్రీంకోర్టే చెప్పింది. అది ఏ కాంటెక్స్లో చెప్పింది అన్నది డిస్కస్ చేద్దాం. తర్వాత డస్ పిఎంజేఏవై నీడ్స్ అ డిజైన్ చేంజ్, ఈ స్కీమ్ గురించి అండ్ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు లిక్విడ్ నైట్రోజన్ ఇన్ ఫుడ్ డ్రాస్ తమిళనాడుస్ ఐర్, అసలు ఈ లిక్విడ్ నైట్రోజన్ దాని యొక్క ఇంప్లికేషన్స్, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, హెల్త్ మీద ఎలా ఉంటుంది, అసలు ఆ లిక్విడ్ నైట్రోజన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటివి ఇంపార్టెంట్ అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఎడిటోరియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఉంది. అదేంటంటే, రికగ్నైజ్ దిస్ లీవ్ యాజ్ ఏ ఉమెన్స్ రైట్. దిస్ లీవ్ అని అంటున్నాం, ఏంటి ఆ లీవ్, అది ఉమెన్స్ రైట్గా మనం ఆ లీవ్ని ఎందుకు రికగ్నైజ్ చేయాలి అన్నది ఒక ఎడిటోరియల్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇవి ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో మనం కవర్ చేయాల్సినటువంటి ఆర్టికల్స్. 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పోక్సో యాక్ట్ గురించి ఉంది కదా. అదేంటి అంటే, పోక్సో యాక్ట్స్ ఆబ్జెక్టివ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ఇది వచ్చేసి మనకి GS2 కింద వెల్ఫేర్ మెకానిజంలో వల్నరబుల్ సెక్షన్స్ అనే టాపిక్లో చిల్డ్రన్ అనే దాని కిందకి వెళ్తుందనమాట.
సో ఫస్ట్ మనం ఏదన్నా ఒక టాపిక్ తీసుకున్నాము అంటే అది సిలబస్లో మనం ఇంటిగ్రేట్ చేయాలి. సిలబస్లో అది ఆ టాపిక్ దేని కిందికి రావచ్చు అని చెప్పి. సో ఇక్కడ ఈ పోక్సో యాక్ట్ గురించి మనం చదువుతున్నాము అని అంటే మనం GS2 కిందికి వెంటనే అంటే లైక్ ఇఫ్ యూ మెయింటైన్ సపరేట్ బుక్స్ ఫర్ ఈచ్ జనరల్ స్టడీస్ పేపర్, మీరు GS2 బుక్లోకి వెళ్ళి వల్నరబుల్ సెక్షన్స్లో పర్టికులర్గా చిల్డ్రన్ అనే దాని కిందికి వెళ్ళాలన్నమాట. అప్పుడు అక్కడ మనం పోక్సో యాక్ట్ గురించి మీరు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఒక చోట రాసేసి పెట్టేసుకుంటే దెన్ దానికి ఏదన్నా సంబంధించి న్యూస్లో వచ్చినప్పుడు ఆ న్యూస్లో వచ్చిన పాయింట్లు మాత్రం 1 or 2 లైన్స్లలో క్రిస్ప్గా నోట్స్ చేసి పెట్టుకుంటే అప్పుడు మీరు ఫైనల్గా ఎగ్జామ్ ముందు మీకు రివిజన్కి అనేది అది హెల్ప్ అవుతుంది, ఈజీ అవుతుంది అనమాట. సో మాటికి మొత్తం మళ్ళీ చేయాల్సిన అవసరం రాకుండా. సో నోట్స్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ జస్ట్ విని వెళ్ళిపోవడం అన్నట్టు కాకుండా అట్లీస్ట్ ఈ రోజు నుంచి అన్నా ఈచ్ జనరల్ స్టడీస్ పేపర్కి ఒక సపరేట్ నోట్స్ పెట్టేసి సిలబస్లో ఇచ్చిన మెయిన్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్ ప్రకారం ఆ కీవర్డ్కి అని చెప్పి కొన్ని పేజెస్ నా నోట్స్లో ఇయర్ మార్క్ చేసి పెట్టేయండి, వదిలేయండి. దాని రిలేటెడ్ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే వచ్చాయో అవి మీరు అక్కడ నోట్ డౌన్ చేసుకుంటూ వచ్చి అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయా లేదా. ఎందుకంటే మనకి UPSC అడిగే ప్రతి క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్గానే అడుగుతున్నారు ఈ మధ్య. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ అన్నది అట్లీస్ట్ మీరు 1 year కరెంట్ అఫైర్స్ని చేయాలి ఫర్ మెయిన్స్. ఓకేనా. సో బ్యాక్ టు టాపిక్. ఇప్పుడు పోక్సో యాక్ట్ గురించి సుప్రీంకోర్టు మాట్లాడింది కదా, అసలు ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి దాని గురించి చూద్దాం. ఓకే, పోక్సో అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనమాట. ఈ పోక్సో యాక్ట్ ఏంటి, అసలు దాని గురించి ఏముంది అన్నది చూద్దాం. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేది 2012లో ఎనాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక క్రూషియల్ లెజిస్లేషన్ ఎనాక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్. పేరులోనే ఉంది కదా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అని. సెక్షువల్ అఫెన్సెస్ నుంచి చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి 2012లో తెచ్చినటువంటి యాక్ట్ ఇది. ఇది చాలా క్రూషియల్ లెజిస్లేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్షువల్ అబ్యూస్ నుంచి చిల్డ్రన్ని కాపాడడం కోసం అని చెప్పి ఎనాక్ట్ చేసినటువంటి లెజిస్లేషన్ అనమాట ఇది. అయితే ఈ లెజిస్లేషన్ ఎప్పటి నుండి ఫోర్స్లోకి వచ్చింది? November 14, 2012 నుంచి. చిల్డ్రన్స్ డే కదా November 14th. సో ఆ రోజు నుంచి మనకి ఈ పోక్సో యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది ఫ్రమ్ 2012 అనమాట. అసలు ఈ యాక్ట్ని మనం ఎందుకు తీసుకొని వచ్చాము అని అంటే ఇట్ ఈస్ అ కాన్సిక్వెన్స్ టు ఇండియాస్ రాటిఫికేషన్ ఆఫ్ UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ 1992. UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ అంటే UN ఒక కన్వెన్షన్ని ఫ్రేమ్ చేసింది ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ అంటే చిల్డ్రన్కి ఉండే రైట్స్ గురించి ఒక కన్వెన్షన్ ఉందన్నమాట UNది. అది 1992లోనే UN ప్రిపేర్డ్ దట్ కన్వెన్షన్. అయితే దానిని ఇండియా రాటిఫై చేసింది. సో రాటిఫై చేసింది అంటే అర్థం ఏంటి? UN కన్వెన్షన్ ఇండియా రాటిఫై చేసింది అని అంటే మన కంట్రీలో కూడా కన్వెన్షన్కి తగినట్టు అంటే దానికి అనుగుణంగా రైట్స్ని ప్రిపేర్ చేస్తాము అని చెప్పి, అంటే రైట్స్ని ఉంచుకుంటాము అని చెప్పి. సో దాన్ని కంప్లై అవ్వడం కోసము అని చెప్పి ఇండియాలో 2012లో ఈ పోక్సో యాక్ట్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అసలు ఈ పోక్సో యాక్ట్ ప్రకారము చిల్డ్రన్ అంటే ఎవరు, చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడం అంటాం కదా. ఫస్ట్ డెఫినిషన్ ఆఫ్ చిల్డ్రన్ చూద్దాం. అంటే సెక్షువల్ అఫెన్సెస్ నుంచి చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడము అని అంటే అసలు చిల్డ్రన్ అంటే ఎవరు అని అంటే less than 18 years ఉన్న వాళ్ళనందరినీ చిల్డ్రన్ కింద లెక్క కడతారనమాట. ఓకే, less than 18 years ఏజ్ ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అని చెప్పి పిలుస్తారు. అండ్ అట్లాంటి పిల్లల మీద సెక్షువల్ అబ్యూస్కి కనుక ఆ చిల్డ్రన్ గురైతే ఎవరైతే ఆ పర్పెట్రేటర్ ఉంటాడో అంటే ఎవరైతే ఆ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళని పర్పెట్రేటర్స్ అంటారు. అండ్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విక్టిమ్స్ అంటారు కదా. ఆ పర్పెట్రేటర్కి పనిష్మెంట్ ఏముంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్. అంటే ఆ నేరం ఎలా అంటే దాని యొక్క గ్రావిటీని బట్టి అంటే అది ఎంత క్రూరమైన అఫెన్స్ అయితే దానికి తగిన పనిష్మెంట్. ఓకేనా, అంటే అంతేగాని ఒక జనరల్గా ఇంత పనిష్మెంట్ అని చెప్పి చెప్పలేదన్నమాట. కానీ దానిని 2019లో అమెండ్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ని పోక్సో యాక్ట్ని 2012లో దీన్ని తీసుకొని వచ్చారు, కానీ 2019లో దీన్ని అమెండ్ చేస్తూ ఏమని మార్చారు అంటే స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ డెత్ పెనాల్టీ కూడా ఉంది. అంటే డిపెండ్స్ అపాన్ ద గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ అగైన్. ఒకవేళ అంత క్రూరంగా కనుక వాళ్ళు బిహేవ్ చేసినట్టయితే ఆ పర్పెట్రేటర్ ఎంత లెవెల్కి వెళ్ళి పనిష్మెంట్ ఇవ్వచ్చు అంటే ఈవెన్ డెత్ పెనాల్టీ ఆల్సో కెన్ బి
అవార్డెడ్ టు దట్ పర్పెట్రేటర్ అనమాట. అండ్ దాంతోపాటు 2019లో ఈ యాక్ట్ని అమెండ్ చేసి డెత్ పెనాల్టీని పనిష్మెంట్గా ఇంక్లూడ్ చేయడంతో పాటు పోక్సో రూల్స్ 2020ని నోటిఫై చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అన్నది చూద్దాం. ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసి ఈ యాక్ట్ అనేది జెండర్ న్యూట్రల్ నేచర్లో ఉందన్నమాట. జెండర్ న్యూట్రల్ ఇన్ ద సెన్స్ ఈ పోక్సో యాక్ట్ అనేది నాట్ ఓన్లీ ఇంటెండెడ్ ఫర్ గర్ల్స్, అంటే ఓన్లీ గర్ల్స్ మీద జరిగిన సెక్షువల్ అబ్యూస్కి మాత్రమే ఈ యాక్ట్ వర్తిస్తుంది, బాయ్స్ మీదకి రాదు అట్లా అని లేదనమాట. ఇది ఒక జెండర్ న్యూట్రల్ యాక్ట్. ఓకేనా, సో ఇది జెండర్ న్యూట్రల్ నేచర్లో ఉంది ఇది. అండ్ తర్వాత ఈజ్ ఇన్ రిపోర్టింగ్ కేసెస్, అంటే ఈ ఏదైనా ఒక పోక్సో చట్టం కింద రిపోర్ట్ చేయదగ్గ ఏదన్నా నేరం జరిగితే, ఒఫెన్స్ జరిగితే దాన్ని రిపోర్ట్ చేయడము అనేది చాలా ఈజీగా ఉంది. ఆ ప్రాసెస్ అనేది ఇట్ వాజ్ మేడ్ ఈజీ అనమాట. అంటే ఒక ఇండివిజువల్ అయినా ఎవరైతే అఫెక్ట్ అయ్యారో అతను లేదా ఆమె కానీ, అంటే ఆ చైల్డ్ కానీ, లేదా ఒక ఇన్స్టిట్యూషన్ అయినా, అంటే వాళ్ళ తరపున ఒక ఎన్జిఓ లాంటిదో లేదా ఏదో సమ్ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్, ఎనీథింగ్, ఒక ఇండివిజువల్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ కేసెస్ని రిపోర్ట్ చేయొచ్చు. ఈజ్ ఇన్ రిపోర్టింగ్ ద కేసెస్ అనేది తీసుకొని రావడం జరిగింది త్రూ దిస్ యాక్ట్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్ప్లిసిట్ డెఫినిషన్ ఆఫ్ టర్మ్స్, అంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి, వాటికి వేగ్ డెఫినిషన్ కాకుండా చాలా క్లియర్గా డెఫినిషన్ ఆఫ్ టర్మ్స్ని అంటే టర్మ్స్ని చాలా బాగా డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ పోర్నోగ్రఫీ అని, అసలు చైల్డ్ పోర్నోగ్రఫీ అని సింపుల్గా ఆ వర్డ్ వదిలేసి, అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ చేస్తే వాళ్ళకి శిక్ష అన్నట్టు కాకుండా అసలు చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటి అన్నది, అట్లా కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, ఆ టర్మ్స్ని చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకా కొన్ని టర్మ్స్ని ఊరికే వేగ్గా ఉన్నట్టు కాకుండా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఉంది కదా, ఐపీసీలో ఏమని ఉంటుంది, ఒక క్రైమ్ అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని ఉంటుంది. ఓకే, అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే క్రైమ్ జరిగితే అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అన్నది క్లియర్గా లేదనమాట ఐపీసీలో. కానీ ఈ పోక్సో యాక్ట్లో ఈ అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే దాని బదులు ఏమని చెప్పారు, క్లియర్గా సెక్షువల్ అసాల్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో పోక్సో యాక్ట్ యొక్క బెస్ట్ ఫీచర్ ఏంటి అని అంటే ఎక్స్ప్లిసిట్ అండ్ క్లియర్ డెఫినిషన్ ఆఫ్ సర్టైన్ ఇంపార్టెంట్ టర్మ్స్. దానివల్ల ఏమవుతుంది అంటే కేస్ రిపోర్టింగ్కి కానీ ఆ కేసు మీద ముందుకు వెళ్ళడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది. వేగ్గా డెఫినేషన్స్ ఇవ్వలేదు దీంట్లో. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయడం. స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ స్పెషల్ కోర్ట్స్ ఏం చేస్తాయి అని అంటే ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే, అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ముందు ఆ విక్టిమ్కి ఒక ఇంటరిమ్ రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఇంటరిమ్ రిలీఫ్ ఇన్ ద సెన్స్ లైక్ కొంత కంపెన్సేషన్గా ఏదైనా చేయడం కానీ అట్లాంటివి ఈ స్పెషల్ కోర్ట్స్ ఇప్పించడం జరుగుతుందన్నమాట. అండ్ స్పెషల్ కోర్ట్స్ ఏం చేస్తే కొంచెం ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ కేసెస్, అంటే లైక్ తొందరగా కేసెస్ని సాల్వ్ చేయడానికి వాటికి స్పెషల్ కోర్ట్స్ వితిన్ 1 month ఒక పోక్సో యాక్ట్, ఏదైనా ఒక పోక్సో యాక్ట్ కింద ఒక నేరం జరిగినా లేదా ఆ నేరం రిజిస్ట్రేషన్ ఏ రోజైతే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఏ రోజైతే అయ్యిందో ఆ రోజు నుంచి విదిన్ 1 month ఆ కేసు క్లోజ్ అయిపోవాలి. అది స్పెషల్ కోర్ట్స్ అందుకని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ పోక్సో రూల్స్ ఎంపవర్ ద సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ టు ప్రొవైడ్ ఎ సపోర్ట్ పర్సన్ టు అసిస్ట్ ద చైల్డ్ త్రూ అవుట్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ప్రాసెస్. ఇది ఇంకా మంచి ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఒక విక్టిమ్, ఇక్కడ విక్టిమ్ ఎవరు, చిల్డ్రన్ కదా, బిలో 18 years అంటే మైనర్స్. సో వాళ్ళు ఆల్రెడీ బాధితులుగా ఉన్నారు. సో దాంతోపాటు ఇట్లా కేస్ అని, ఇన్వెస్టిగేషన్ అని, ట్రయల్ అని వాళ్ళని స్లేమ్ జరిగింది అంటూ మాటికి డబల్ విక్టిమైజేషన్ అంటామన్నమాట దాన్ని. అంటే పదే దాని గురించి మాట్లాడడం వల్ల వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉంటారనమాట. సో ఆ విక్టిమైజేషన్కి వాళ్ళు గురి కాకుండా త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ట్రయల్ వాళ్ళని సపోర్టింగ్గా, వాళ్ళకి ఫిజికల్గా కానీ ఎమోషనల్గా మెంటల్గా ఒక సపోర్ట్ లాగా ఉండేందుకు ఒక సపోర్ట్ పర్సన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోక్సో రూల్స్ కింద ఒక సపోర్ట్ పర్సన్ అనే వ్యక్తి ఆ చైల్డ్ లేదా ఆ విక్టిమ్తో పాటు వాళ్ళు ఉండాలన్నమాట. ఉంటూ వాళ్ళకి మారల్ సపోర్ట్ని ఇస్తూ అండ్ వాళ్ళకి కావాల్సిన క్లాత్స్ కానీ, ఫుడ్ కానీ, లేదా ఫైనాన్షియల్గా వాళ్ళకున్న అవసరాలను తీర్చడానికి అవంతా రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటే దట్ సపోర్ట్ పర్సన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద విక్టిమ్ ఆర్ ద చైల్డ్ అనమాట.
అది పోక్సో రూల్స్ కింద ఉంది. అండ్ ఎక్స్క్లూసివ్గా పోక్సో కేసెస్ని డీల్ చేయడానికి 412 కోర్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్రాస్ 29 స్టేట్స్ అండ్ యూటీస్. మొత్తం ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా, అంటే ఆ కోర్ట్స్లో ఓన్లీ పోక్సో కేసెస్ మాత్రమే డీల్ చేస్తారు. అలాంటి కోర్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా 412 కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత బాగున్నాయి కదా పోక్సో యాక్ట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ, బెస్ట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ ఇష్యూస్ అంటే లో రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పోలీస్ ఫోర్స్. ఇది చాలా పెద్ద ఇష్యూ, ఎందుకంటే జెండర్ సెన్సిటైజ్డ్గా లేదనమాట పోలీస్ ఫోర్స్ అనేది. అంటే ఇప్పుడు ఇట్లాంటి కేసెస్లో ఎక్కువగా విమెన్ పోలీస్ ఫోర్స్ ఉన్నట్టయితే కనుక దెన్ విక్టిమ్స్ ఇంకా ఫ్రీగా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి, జరిగిండేది ఏంటి అని చెప్పడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే దే కెన్ ఫీల్ ఫ్రీ టు డిస్కస్ విత్ ద ఉమెన్ పోలీస్. కానీ మన పోలీస్ ఫోర్స్లో ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది. అండ్ దాంట్లో కూడా మళ్ళీ సెన్సిటైజ్డ్గా కూడా లేరనమాట. సో అట్లాంటప్పుడు ఇష్యూస్ ఏమొస్తాయి అని అంటే కేసెస్ రిపోర్టింగ్లోనే నెంబర్ ఆఫ్ కేసెసే తగ్గుతాయి ఒకటి, అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ప్రాపర్గా జరగదు అని చెప్పి ఒక we can tell that. ఎందుకంటే ఉమెన్ ఇన్ ద పోలీస్ ఫోర్స్ వెరీ లో రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి అదొక పెద్ద ఇష్యూ. అండ్ రెండోది ఏంటి అంటే ల్యాప్సెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాప్సెస్ అవుతున్నాయి. అంటే లైక్ ఏమంటారు, ప్రాపర్గా రిపోర్ట్ చేయకపోవడము, లేదా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగకపోవడము, అండ్ వీడియో అండ్ ఆడియో ఫైల్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడము, తర్వాత కరెక్ట్గా క్రైమ్ సీన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడము, ఇట్లాంటివి అవుతున్నాయి. సో అట్లాంటి ల్యాప్సెస్ చాలా ఉన్నాయి. ఇదంతటికి మూలం ఏంటి అని అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదు పోలీస్ పర్సనల్కి ఈ పోక్సో కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ప్రాపర్ ట్రైనింగ్ అనేది లేదు. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఏజ్ డిటర్మినేషన్ ఇష్యూ ఎందుకు వస్తుంది అని అంటే అసలు అక్కడ పర్పెట్రేటర్ కానీ లేదా విక్టిమ్ కానీ బిలో 18 ఇయర్సా కాదా అనే దాన్ని డిటర్మైన్ చేయడంలో పెద్ద ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఏజ్ ఉండడం, లైక్ అంటే మెయిన్ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నది ఏంటి, ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని ఉన్న ఏజ్ని చూడాలా, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ అట్లాంటిది ఉంటాయా, లేకపోతే వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ని బట్టి చూడాలా, ఇట్లా ప్రాపర్ ఏజ్ డిటర్మినేషన్ అనేది కూడా ఒక పెద్ద ఇష్యూగా మారుతుందన్నమాట. నెక్స్ట్ అంటే వాళ్ళు జువైనలా కాదా అని చెప్పి డిసైడ్ చేయడానికి. తర్వాత డిలేస్ ఇన్ ద ఫైలింగ్ ఆఫ్ ఛార్జెస్. ఇక్కడ మనం ఏమన్నాము, పోక్సో కోర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, 1 month అంటే క్రైమ్ జరిగిన 1 monthలో కానీ లేదా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన 1 month లోపు కానీ ఈ కేసెస్ అనేవి క్లోజ్ అవ్వాలి. బట్ 1 month కన్నా చాలా ఎక్కువగా టైం తీసుకుంటున్నారు. ఎందుకు అంటే మళ్ళీ పైన అన్ని రీజన్స్ వల్ల, అంతే కదా. సో ఇవన్నీ ఈ పోక్సో యాక్ట్ యొక్క ఇష్యూస్ అనమాట. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తోంది, ఆ పోక్సో యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ని, ఎయిమ్స్ని మనం మర్చిపోకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు గుర్తు చేస్తుంది. అక్కడ కంటెక్స్ట్ ఏంటి అన్నది మనకు ఇంపార్టెంట్ కాదు, పోక్సో యాక్ట్ న్యూస్లో వచ్చింది, సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఓకేనా, ఇది ఫస్ట్ ఆర్టికల్. అండ్ సెకండ్ ఆర్టికల్ విషయానికి వద్దాం. సెకండ్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఇది GS2 కిందకే వెళ్తుంది. GS2లో కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటి కిందకి వెళ్తుందన్నమాట. లా అండ్ ఆర్డర్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్ సేస్ సుప్రీం కోర్ట్ ఆన్ అ బెంగాల్ సూట్. ఓకేనా, సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు జరుగుతోంది, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఇష్యూ గురించి ఇది. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ గురించి మనం చూడాలి అంటే వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ వైలెన్స్ అని చెప్పి ఒకటి జరిగిందనమాట. సందేశ్ ఖాళీ వైలెన్స్ అంటే సందేశ్ ఖాళీ అనేది 24 పరగనాస్ అని చెప్పి ఉంది కదా, అందులో ఒక విలేజ్ పేరు సందేశ్ ఖాళీ. అక్కడ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఎంపీ ఉన్నాడు. అతని మీద ఈడీ అఫీషియల్స్ రైడ్ చేయడానికి వస్తే ఆ వచ్చిన ఈడీ అఫీషియల్స్ మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీకి సంబంధించిన మనుషులు ఉంటారు కదా, సో వాళ్ళు అండ్ ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఈడీ అఫీషియల్స్ మీద ఎదురుదాడి చేశారనమాట. సో ఎదురుదాడి చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఇదంతా జరుగుతున్నా కూడా లోకల్ పోలీసు ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. సో ఇప్పుడు దాన్ని సిబిఐ టేక్ ఓవర్ చేయాలి, అంటే ఈ సందేశ్ ఖాళీ వైలెన్స్ని. ఎందుకంటే అక్కడ
ఈడీ మీద రైడ్ జరిగింది. ఈడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, సో అది సిబిఐ యాంబిట్లోకి వెళ్తుంది కాబట్టి సిబిఐ దాన్ని టేక్ ఓవర్ చేయాలి అని చెప్పి చూస్తుంటే, అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే, ఇక్కడ సందేశ్ఖాళీ వైలెన్స్ అనేది జరిగింది అని అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది అని. అయితే లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిండేది స్టేట్ సబ్జెక్ట్ కదా, లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్ కిందికి వెళ్తుంది. సో స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్ కదా లా అండ్ ఆర్డర్, దాని మీద సిబిఐ వాళ్ళు రావడం ఏంటి అంటే, ఇక్కడ యూనిలేటరల్గా వాళ్ళే ఇన్వెస్టిగేషన్, ఈ యూనిలేటరల్ రైట్ అనేది టు ఇన్వెస్టిగేట్ ద అఫెన్సెస్, ఇక్కడ ఉంది కదా, సిబిఐ క్లైమ్స్ యూనిలేటరల్ రైట్ టు ఇన్వెస్టిగేట్ అఫెన్సెస్ కమిటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ ఇన్ ద స్టేట్ జ్యూరిస్డిక్షన్. అట్లాంటి యూనిలేటరల్ ఇన్వెస్టిగేషన్ ఉండదు, లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ కిందకే వస్తుంది అన్నది వెస్ట్ బెంగాల్ యొక్క వాదన. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, సుప్రీంకోర్టు సిబిఐ దీన్ని తీసుకోకూడదు అని చెప్పలేదు, బట్ ఏమని చెప్తోంది, లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా స్టేట్ సబ్జెక్టే అనే చెప్తోంది. అంతేగాని ఇక్కడ ఏమంటోంది సుప్రీంకోర్టు స్పెసిఫికల్గా ఏమని చెప్తోంది చూడండి, ఇట్ ఈస్ నాట్ అవర్ కేస్ దట్ దేర్ షుడ్ బి నో ఇన్వెస్టిగేషన్ ఇన్ దీస్ కేసెస్, బట్ యూ కెనాట్ క్లైమ్ ఐ హ్యావ్ ఎ యూనిలేటరల్ రైట్ టు ఇన్వెస్టిగేట్ దెమ్ బై గివింగ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏ గో బై అని చెప్పి సుప్రీంకోర్టు అంటోంది. అంటే దాన్ని మీరు చెయ్యొచ్చా చేయకూడదా అని మేము చెప్పట్లేదు, బట్ అట్లా చెయ్యొచ్చు అంటే అట్లా చేసే రైట్ యూనిలేటరల్గా మీకు ఒక్కరికే ఉంది అని సిబిఐ అనడానికి లేదు అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్తోందనమాట. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, సిబిఐ అనేది 1963లో సంతానం కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది ఏ యాక్ట్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని బట్టి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనేది దాని యొక్క కన్సెంట్ని విత్డ్రా చేసుకుందనమాట. అంటే సిబిఐ వాళ్ళు వెస్ట్ బెంగాల్కి వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి కన్సెంట్ ఇవ్వలేదు వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ జనరల్ కన్సెంట్ అని, స్పెషల్ కన్సెంట్ అని, ఇట్లా 2 రకాల కన్సెంట్స్ అనేవి ఉంటాయి. అది ఒక డిఫరెంట్ టాపిక్, మళ్ళీ సిబిఐ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు చూద్దాము. అయితే ఇక్కడ ఈ మొత్తం ఇష్యూ మీద జరిగిండేది ఏంటి అని అంటే, సెంటర్ వర్సెస్ స్టేట్ ఇది అనే దాని కింద. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఏం చేస్తుంది, అండర్ ఆర్టికల్ 131 సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిందనమాట. ఆర్టికల్ 131 ఏం చెప్తుంది, ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టు యాక్ట్స్ ఎస్ ఎ ఫెడరల్ కోర్ట్, అంటే ఫెడరల్ డిస్ప్యూట్స్, సెంటర్కి స్టేట్స్కి మధ్య ఉండే డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడం కోసం దానికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు కిందకి వెళ్తుంది కదా. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటోంది అని అంటే, ఇది సెంటర్కి స్టేట్కి మధ్య ఉండే ఇష్యూ కాదు, ఇక్కడ సిబిఐ అనేది ఒక ఇండిపెండెంట్ అథారిటీ కదా. సో అది 131 కింద కాకుండా అండర్ ఆర్టికల్ 136 అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ కింద దీన్ని హ్యాండిల్ చేయాలి, చూడాలి అని చెప్పి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు వాదిస్తున్నారు అనమాట. అయితే కపిల్ సిబాల్ ఏమంటున్నారు, ఈ వెస్ట్ బెంగాల్ తరపున అది 131 కిందికే వస్తుంది అని. అయితే ఇష్యూ ఇంకా నడుస్తుంది, దీని మీద మొత్తం సుప్రీంకోర్టు ఫైనల్గా ఏమంటుంది అనే దాన్ని బట్టి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ జస్ట్ మీకు చెప్పొచ్చేది ఏంటి అని అంటే, లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్ కిందకి వచ్చే టాపిక్. ఇక్కడ సిబిఐ ఇక్కడ మనం ఈ మధ్యకాలంలో సిబిఐ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఎక్కువగా న్యూస్లో వింటున్నాము. సో ఆ బ్యాక్డ్రాప్లో ఈ కేస్ మీద, ఈ పర్టికులర్ సందేశ్ఖాళీ వైలెన్స్ కేస్ మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, అసలు సిబిఐకి ఉన్న అథారిటీ పవర్స్ ఏంటి అనేది ఆ వర్డిక్ట్ మీద అంటే సుప్రీంకోర్టు ఇవ్వబోయే దాని మీద సిబిఐ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ ఇంకా ఫర్దర్గా ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఈ కేసులో అని చెప్పి, దాన్ని బట్టి మనం మళ్ళీ ఇంకా డీప్గా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us move on to the next article. Does PMJAY needs a design change? ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ చూడండి. ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ యొక్క ముఖ్యమైన ఇంటెన్షన్ ఏంటి అంటే, యూనివర్సల్ హెల్త్ కవరేజ్, అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజ్ కిందికి వీళ్ళు రావాలి అని చెప్పి ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 అనమాట. అయితే ఈ ప్రోగ్రాంలో 2 ఇంటర్ రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయి. ఒక స్కీమ్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడము, దాని ద్వారా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇప్పించడము. రెండోది వచ్చేసి ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఇదే PMJAY మనం మాట్లాడుకునేది. ఈ జన ఆరోగ్య యోజన ఇంకా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి మనకి ఆయుష్మాన్ భారత్ కింద ఉండే 2 కాంపోనెంట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే PMJAY కింద ఏం చేస్తున్నాము అని అంటే, హెల్త్ కవర్ ఆఫ్, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ హెల్త్ కవర్ ఆఫ్ 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. సంవత్సరానికి ఒక ఫ్యామిలీకి 5 లక్షల హెల్త్ కవరేజ్ ఇస్తారు
ఫర్ సెకండరీ అండ్ టెరిటరీ కేర్ హాస్పిటలైజేషన్. అట్లా ఎంతమందికి ఇస్తున్నారు? ఓవర్ 12 crore ఫ్యామిలీస్కి. ఓకేనా? ఈ 12 crore ఫ్యామిలీస్ ఎవరు అని అంటే బాటమ్ 40% ఆఫ్ ద పాపులేషన్. అంటే పాపులేషన్లో, మన ఇండియా పాపులేషన్లో బాటమ్ 40% ఇన్కమ్ వైజ్ ఉన్న ఆ 40% అయినకి ఈక్వల్ అయినటువంటి 12 crore పాపులేషన్కి పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ 5 lakhs కవరేజ్ ఇవ్వడము అనేది పిఎం జన ఆరోగ్య యోజన యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. అట్లా ఇప్పటి వరకు ఎంతమంది ట్రీట్మెంట్ని తీసుకున్నారు ఈ స్కీమ్ కింద అంటే 6.5 crore పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ ట్రీట్మెంట్. అండ్ మొత్తం ఎన్ని హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యాయి అంటే వాటి కింద ఎంపానల్ అయిన హాస్పిటల్స్ ఏవేవి అంటే 30,000 ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఫర్ దేర్ అనమాట. సో ఇవి దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్. మొత్తం ఫ్యాక్ట్స్ మనకు ఒక చోటే దొరికాయి. 30,000 ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 6.5 crore పీపుల్ దీని కింద ట్రీట్మెంట్ యూటిలైజ్ చేసుకున్నారు. ఎలిజిబిలిటీ వచ్చేసి 12 crore ఫ్యామిలీస్కి ఉంది. అంటే వాళ్ళు ఎవరు అంటే పాపులేషన్లో బాటమ్ 40%లో ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఎంత ఇస్తారు అంటే పర్ ఇయర్ పర్ ఫ్యామిలీ 5 lakhs ఇవ్వడం జరుగుతుంది ఫర్ సెకండరీ అండ్ టెరిటరీ హాస్పిటలైజేషన్ అనమాట. ఓకేనా? కానీ కొన్ని లాస్ట్ ఇయర్గా కొన్ని హాస్పిటల్స్ చాలా డ్యూస్ ఉన్నాయి మా గవర్నమెంట్. అంటే ఇక్కడ ఏంటి యాక్చువల్గా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే దీనికి ఎంపానల్ అయ్యాయో వాటిలో వెళ్ళి చూపించుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఉంది అంటే ఆ కార్డు చూపిస్తే ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. దానికి గాను అయిన ఖర్చుని మళ్ళీ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి పే చేస్తుంది కదా, అదే ఇక్కడ చెప్తున్నది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ రైజ్ చేస్తున్న ఇష్యూ ఏంటి అని అంటే కొన్ని కోట్లలో మాకు ఇంకా డ్యూస్ ఉన్నాయి రావాల్సినవి, గవర్నమెంట్ నుంచి రావడం లేదు కాబట్టి ఆ ఎంపానల్మెంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాయి అనమాట, మేము ఇవ్వము అని చెప్పి. సో ఈ పిఎంజేఏవైలో ఉన్న ఇష్యూస్ ఏంటి, వాటిల్లో ఏం మార్చాలి, దాన్ని ఇంకా మోర్ సస్టైనబుల్ చేయాలి అని అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. సో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. పిఎంజేఏవై వాజ్ రిక్వైర్డ్ యాజ్ దేర్ వాజ్ ఎ బిలీఫ్ దట్ public sector exists and is supposed to offer universal health care for free. There was deficiencies in what it could do. ఖచ్చితంగా పిఎంజేఏవై అసలు తీసేయడానికి లేదు. ఎందుకంటే పబ్లిక్ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ దాని పట్ల అది యూనివర్సల్ హెల్త్ కేర్ని ఫ్రీగా చేయాలి ఆ హాస్పిటల్స్ అనేవి, కానీ దాంట్లో చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి కాబట్టి వీటిని తీసేసేయడానికి లేదు అని చెప్తున్నాం. గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ మే బీ ఇనఫ్ టు ఆఫర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇంక్లూడింగ్ డ్రగ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్. ద రీజన్ వి సీ, కానీ కూడా హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎందుకు అవుతోంది అంటే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ మొత్తం ఫ్రీగానే ఇస్తున్నా కానీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మన జేబులో నుంచి మనం ఎందుకు తీసి ఎక్కువగా హెల్త్ కేర్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అంటే యూనివర్సల్ హెల్త్ కేర్ని మనం ప్రొవైడ్ చేయలేకపోవడము అనేది, అండ్ వేస్టేజ్, ఎనార్మస్ వేస్టేజ్ అండ్ ఇన్ఎఫిషియన్సీ, ఈ రెండు రీజన్స్ వల్ల ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ని మన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా అవుతోంది అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ దట్ ఆఫ్ ద ఎంపానల్డ్ హాస్పిటల్స్ వైల్ 43% ఆర్ ప్రైవేట్, ద రెస్ట్ ఆర్ గవర్నమెంట్. మొత్తం 30,000 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యాయి అన్నాం కదా, దాంట్లో 43% హాస్పిటల్స్ ప్రైవేట్వి, మిగతావన్నీ గవర్నమెంట్ హాస్పిటల్సే అనమాట. కానీ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు రన్ చేస్తున్న వాటిల్లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనే దాని విషయానికి వస్తే ఫస్ట్ ఇష్యూ వచ్చేసి కెపాసిటీ అంటే ఏంటి, ఇక్కడ ఏంటి కెపాసిటీ ఇష్యూ అంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్. ఇక్కడ ఈహెచ్సిపి, మామూలుగా మనము డాక్టర్ టు పీపుల్ రేషియో ఇట్లా చూస్తాం కదా, కానీ ఇక్కడ చూడండి ఎంత స్పెసిఫిక్ ఫ్యాక్టో ఇది. నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటే ఒక ఎంపానల్డ్ హాస్పిటల్కి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది వెళ్తున్నారు అనే ఆ ఈహెచ్సిపి రేషియో ఏదైతే ఉందో అది చాలా హైగా ఉంది. ఎంత చూడండి, బీహార్లో అది ఒకసారి మనం చూసినట్టయితే ఒక ఈహెచ్సిపికి అంటే ఒక ఎంపానల్డ్ హాస్పిటల్కి వెళ్ళే పీపుల్ సంఖ్య 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఏమవుతుంది, ఓవర్ బర్డన్ అవుతున్నాయి అన్నమాట. ఒకటే హాస్పిటల్ మీద అంతమంది డిపెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఆ కెపాసిటీని బేర్ చేసే అవకాశం వాటికి లేకుండా పోయింది. సో అది ఫస్ట్ ఇష్యూ. రెండోది ఏంటి, సెకండ్ వన్ వచ్చేసి డిలే ఇన్ క్లెయిమ్ పేమెంట్స్.
డిస్పైట్ ద గైడ్ లైన్స్ బీయింగ్ క్లియర్ అబౌట్ ద టర్న్ అరౌండ్ టైం అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు ఒక సర్వీస్ని ఆఫర్ చేస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాటి ఆ క్లెయిమ్ని వితిన్ లైక్ ఒక 10 డేస్లోనో 15 డేస్లోనో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పే చేయాలి. అట్లా టర్న్ అరౌండ్ టైంకి సంబంధించి క్లియర్ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ చాలా డిలేస్ అవుతున్నాయి. అది సెకండ్ది. మూడోది, దెర్ ఆర్ క్లెయిమ్ రిజెక్షన్స్ టూ. అంటే ఫస్ట్ హాస్పిటల్ పేషెంట్ని తీసుకుంటుంది, తర్వాత సర్జరీ జరుగుతుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, ఏదో చిన్న డాక్యుమెంటేషన్ ఎర్రర్ ఉందనో లేదా టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉందా అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్ని రిజెక్ట్ చేయడము, ఇట్లాంటివి ఇష్యూస్ అవుతున్నాయి. ఫోర్త్ ఇష్యూ ఏంటి, యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఎ క్యాప్ ఆన్ ద అమౌంట్ యూ కెన్ ఛార్జ్ ఫర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఇది ఒక పెద్ద ఇష్యూ అనమాట. అంటే ఈ ట్రీట్మెంట్కి అయితే ఇంత మనీనే ఇస్తాము అని అప్పర్ లిమిట్ పెట్టింది, ఒక క్యాప్ పెట్టడం జరిగిందనమాట. సో దానివల్ల ఈ రీజన్స్ వల్ల ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ప్రాపర్గా అందడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇంకా ఏముంది అని అంటే, ఇంకా పర్ఫార్మెన్స్ డిస్పారిటీ కూడా ఉంది స్టేట్స్ మధ్య. ఒక స్టేట్లో ఉన్నట్టు ఇంకో స్టేట్లో పర్ఫార్మెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో మనం చూసినట్టయితే 39% హ్యావ్ బీన్ ఇన్యాక్టివ్ సిన్స్ ఎంపానల్మెంట్ చేసుకున్నప్పటి నుంచి 39% హాస్పిటల్స్ అసలు యాక్టివ్గానే లేవు. అండ్ లాస్ట్ 6 monthsలో ఓన్లీ 50% మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. అంటే స్టేట్స్ మధ్య కూడా వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఎందుకు అది అని అంటే, గవర్నెన్స్ ప్రాసెసెస్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లెయిమ్ పేమెంట్స్. సమ్ స్టేట్స్ సా ఏ డిలే ఆఫ్ మోర్ దాన్ 45 days వైల్ అదర్స్ పెయిడ్ ద క్లెయిమ్స్ ఫాస్టర్. ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్ యాక్టివ్గా లేవు అంటే అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకు వస్తున్న క్లెయిమ్ పేమెంట్స్ ఉంటాయి కదా, అవి ఆ స్టేట్ యొక్క గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏమో బాగా యాక్టివ్గా వెంటనే ఫాస్ట్గా పేమెంట్స్ చేసేస్తూ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళు ఇట్లాంటి కేసెస్ని తీసుకుంటారు, అంటే ఆ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో. కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, మోర్ దాన్ 45 days అయినా కూడా ఆ హాస్పిటల్స్కి పేమెంట్లు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇష్యూస్ని రైజ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి విత్డ్రా చేసుకుంటున్నారు కూడా. సో గవర్నెన్స్ అనేది కూడా ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ గవర్నెన్స్ తోటి వాళ్ళకి ఫాస్ట్గా పేమెంట్స్ని డిస్పర్స్ చేస్తే బెటర్గా సర్వీసెస్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాయి, లేకపోతే చేయట్లేదు. What is also interesting is that there is concentration of claims in Andhra Pradesh, Arunachal Pradesh, Rajasthan, Karnataka, Maharashtra and Tamil Nadu. ఇక్కడ ఈ క్లెయిమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మేబీ బెటర్ గవర్నెన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట ఈ స్టేట్స్లో. నెక్స్ట్ ఇష్యూ, ద ఇష్యూ ఆఫ్ delays should not have anything to do with poor or rich states. These are technology enabled platforms. అంటే ఇక్కడ అది రిచ్ స్టేటా పూర్ స్టేటా అనే దాన్ని బట్టి క్లెయిమ్స్ డిలే అవ్వట్లేదు, ఎందుకంటే ఇవన్నీ టెక్నాలజీ ఎనేబుల్డ్ కదా. ఇక్కడ ఇష్యూ అంతా ఎక్కడుంది అని అంటే లెథర్జీ, లైక్ ఆ గవర్నమెంట్ సర్వెంట్స్ యొక్క మేబీ ఆ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క గవర్నెన్స్ స్ట్రక్చర్ పూర్గా ఉండడం వల్ల డిలే అవ్వడం తప్ప పూరా రిచ్చా అన్న తేడాలు ఏమీ లేవన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అన్నది ఎంత ఉంది అనే దాని గురించి ఒక ఫ్యాక్ట్ చూడండి. ఇండియాస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఫర్ హెల్త్ హ్యాస్ డిక్రీజ్డ్, తగ్గింది. కానీ ఇట్ ఈస్ అరౌండ్ 47 to 50% మార్క్, విచ్ ఈస్ మచ్ హయ్యర్ దాన్ గ్లోబల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువగా మనము అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నాము. ఎందుకు అనంటే దానికి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ఈ కవరేజ్ కిందికి రానివి ఏవి అనేవే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఏవి రావట్లేదు ఈ హెల్త్ కవరేజ్ కింద అంటే, అవుట్ పేషెంట్ కేర్ రాదు, ఓపీకి వెళ్తాం మనం. అంటే జస్ట్ ఏదో ఒక లైక్ ఏదైనా ఒక ఫీవరో ఏదో వచ్చింది, అవుట్ పేషెంట్ అంటే జస్ట్ చూపించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళని కదా అవుట్ పేషెంట్స్ అంటారు. ఆ అవుట్ పేషెంట్ కేర్ అనేది ఇందులో ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు. సో అప్పుడు అయ్యే ఖర్చు మనమే పెట్టుకోవాలి, అదొకటి. అండ్ డయాగ్నోస్టిక్స్, ఏదన్నా టెస్ట్లు చేయించుకోవడము, స్కానింగ్లు లేకపోతే ఎక్స్రేలు ఇట్లాంటివి ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్లు ఇట్లాంటివి, అవి కూడా ఇందులో కవర్ కావు ఆ డయాగ్నోస్టిక్స్. తర్వాత డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఏవైతే మనం బై చేస్తామో అవి కూడా దీని కిందికి రావు. సో అవుట్ పేషెంట్ కేర్, డయాగ్నోస్టిక్స్, డ్రగ్స్ ఇవేవి కవర్ అవ్వట్లేదు కాబట్టి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇండియాలో చాలా హెవీగా ఉంది అని చెప్పి చెప్తున్నాం. ఇట్ ఈస్ అప్ ఇన్ ద మార్క్ ఆఫ్ 47 to 50% మార్క్లో ఉంది మనది. సో వీటినన్నింటినీ మనం అడ్రస్ చేస్తే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనే ప్రాబ్లమ్ని మనము ఈజీగా అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాము. అంటే
హెల్త్ కవరేజ్ కిందకి, ఇన్సూరెన్స్ కిందకి మనం ఏమేమి తీసుకొని రావాలి, అవుట్ పేషెంట్ కేర్ని తేవాలి, డ్రగ్స్, డయాగ్నోస్టిక్స్ అన్నిటినీ కవర్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని చెప్తున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటి ఇక్కడ అని అంటే, మన ర్యాంక్ చూడండి, అవుట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కింద ఈ ఫ్యాక్ట్ని మనం ఇంక్లూడ్ చేసి రాయొచ్చు అనమాట. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 67 అవుట్ ఆఫ్ 189 కంట్రీస్లో మన ర్యాంక్ 67th ర్యాంక్లో ఉన్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. సో అంత హెవీగా మనం స్పెండ్ చేస్తున్నాం అనమాట ఇండియాలో. సో మిగతా స్టేట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు కానీ రాజస్థాన్ కానీ ఇవి కేస్ స్టడీస్ కింద రాయొచ్చు. బికాజ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దే ఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ సమ్ ఫార్మ్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కేర్. ఎట్లా ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు అంటే ఈ డ్రగ్స్ అని మనం ఇందాక మెడిసిన్స్ అని ఏదైతే చెప్పామో దాన్ని తమిళనాడులో రాజస్థాన్లో ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇది హెల్త్ గురించి వచ్చినప్పుడు మనం ఈ రెండు స్టేట్స్ని కేస్ స్టడీ లాగా కోట్ చేసి రాయొచ్చు అనమాట. అది రాసి ఇండియాకి సంబంధించిన ర్యాంక్ ఉంది కదా 67 అవుట్ ఆఫ్ 189, ఇది ఫ్యాక్ట్ లాగా ఇంక్లూడ్ చేసి రాయొచ్చు ఆన్సర్లో. ఓకే. అండ్ రెడ్యూసింగ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ చేయడంతో పాటు క్వాలిటీ హెల్త్ కేర్ని ఎన్ష్యూర్ చేస్తే దెన్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన ఏదైతే ఉందో అది ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలదు. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఐ డోంట్ థింక్ PMJAY ఈస్ గోయింగ్ టు గెట్ అస్ దేర్ అన్లెస్ వీ ఫోకస్ ఎ లాట్ మోర్ ఆన్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఇవన్నీ చేయాలి అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంకా బెటర్ చేయాలి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని మనం తగ్గించాలి అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ని ఎన్ష్యూర్ చేయాలి. అప్పుడు మాత్రమే PMJAY దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయగలదు. సో డెఫినెట్లీ PMJAY నీడ్స్ ఎ డిజైన్ చేంజ్. ఇప్పుడున్న రకంగానే చేసుకుంటూ వెళ్తే మాత్రం దాని ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్ని అది రీచ్ అవ్వలేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తోంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్, లిక్విడ్ నైట్రోజన్ ఇన్ ఫుడ్స్ డ్రాస్ తమిళనాడు జైర్ ఎట్ అగైన్ అని ఉంది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే లిక్విడ్ నైట్రోజన్ వల్ల ఏం జరిగింది, హెల్త్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. అసలు లిక్విడ్ నైట్రోజన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇది ఒక ఇనర్ట్ గ్యాస్ అనమాట. అండ్ ఇది కలర్ ఉండదు, ఆడర్లెస్ అంటే స్మెల్ ఉండదు, అండ్ నాన్ కొరోజివ్, ఇది నాన్ ఫ్లేమబుల్ బట్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అనమాట. ఇది అంటే ఇది ఒక క్రయోజెనిక్ లిక్విడ్ నైట్రోజన్ అనేది క్రయోజెనిక్ లిక్విడ్ అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్లో ఉంటుంది ఇది. దీని బాయిలింగ్ పాయింట్, అసలు క్రయోజెనిక్ లిక్విడ్ అంటే ఎలా ఉండాలి అంటే దాని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి -90°C, -90°C అనమాట. -90°C కన్నా తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్న వాటిని క్రయోజెనిక్ లిక్విడ్స్ అంటాము. అట్లా లిక్విడ్ నైట్రోజన్ కూడా ఒక క్రయోజెనిక్ లిక్విడే. దీని బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే -196°C. అది లిక్విడ్ నైట్రోజన్, దాని యొక్క ఫీచర్స్ ఇవి. అయితే దాని హెల్త్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ కెన్ స్కార్చ్ ద ఆర్గాన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇట్ కాంటాక్ట్స్. స్కార్చింగ్ అంటే లైక్ బర్న్ అయిపోతుంది. అది మన బాడీలో ఏ పార్ట్ అయితే అది టచ్ అవుతుందో ఆ పార్ట్ మొత్తం కాలిపోతుంది అనమాట. అంత డేంజరస్ అది. సో ఇట్ కెన్ స్కార్చ్ ద ఆర్గాన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇట్ కాంటాక్ట్స్. అండ్ దాంతోపాటు అది మన లిప్స్ని, టంగ్ని, థ్రోట్ని, లంగ్స్ని, స్టమక్ని అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. స్టమక్లో కనుక లిక్విడ్ నైట్రోజన్ కాంటాక్ట్ కనుక అయితే ఇట్ మే గెట్ పర్ఫోరేటెడ్ అంటే ఏంటి, లైక్ హోల్స్ లాగా పడిపోతుంది అనమాట స్టమక్. అండ్ అది లంగ్స్ని కనుక టచ్ అయితే ఇట్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్. లంగ్స్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యి అన్కాన్షియస్ అయిపోతారనమాట మనుషులు. సో ఇంత డేంజరస్ హెల్త్ ఇంపాక్ట్స్ లిక్విడ్ నైట్రోజన్ వల్ల ఉన్నాయి. అయితే ఈ లిక్విడ్ నైట్రోజన్ని ఎక్కడ వాడుతున్నారు ఎక్కువగా అంటే మామూలుగా ఈ పొటాటో క్రిస్పీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేయడానికి ఎక్కువగా స్టోరేజ్ కోసం, ప్యాకేజింగ్ ఫుడ్స్ వాటిలలో స్టోరేజ్ కోసం దీన్ని వాడుతూ ఉంటారు. అంటే దాని అప్లికేషన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కూల్ అండ్ ఫ్రీజ్ ద ఫుడ్ని కూల్ చేయడానికి, ఫ్రీజ్ చేయడానికి ర్యాపిడ్గా అంటే స్పీడ్గా దేన్నైనా ఫ్రీజ్ చేయాలి అంటే దాన్ని లిక్విడ్ నైట్రోజన్ సొల్యూషన్లో డిప్ చేసి తీస్తారనమాట. అండ్ దాంతోపాటు స్పోర్ట్స్ దాంట్లో క్రయోథెరపీ అనే దానికి కూడా లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఒక లైక్ టెస్టింగ్ కోసం అంటే ఒక పర్టిక్యులర్ ఏదైనా ఒక మెటీరియల్ కానీ అది లో టెంపరేచర్స్ని తట్టుకుంటుందా లేదా అంటే డ్యూరబుల్లా కాదా లో టెంపరేచర్స్లో అనేది టెస్ట్ చేయాలి అన్నా కూడా దాన్ని లిక్విడ్ నైట్రోజన్ సొల్యూషన్లో టెస్ట్ చేస్తారనమాట.
అండ్ అంతేకాకుండా క్రయో సర్జరీ అంటే లైక్ ఏదైనా ట్యూమర్స్ అట్లా ఉంటాయి కదా, క్యాన్సర్స్, ట్యూమర్స్ అట్లాంటి వాటిని రిమూవ్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని క్రయో సర్జరీ అంటారు. లో టెంపరేచర్స్లో చేస్తారనమాట. అట్లాంటి క్రయో సర్జరీస్లో కూడా లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేస్తారు. సో దీనికి మంచి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ దాన్ని డైరెక్ట్గా మన బాడీ పార్ట్ ఇవి కాంటాక్ట్ అయితే కనుక డేంజరస్ హెల్త్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ వాంట్ ఆఫ్ స్ట్రింజెంట్ యాక్షన్ ఇంక్లూడింగ్ ఫైన్స్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అదర్ పర్పసెస్. ఏ పర్పసెస్కి కాకుండా దాన్ని యూజ్ చేయకూడదు అని చెప్పింది అని అంటే ఇట్ కెన్ బీ ఓన్లీ యూజ్ టు ప్రిజర్వ్ ద ప్యాకేజ్డ్ ఫుడ్ కాకుండా దేనికి వాడినా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫైన్స్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళ మీద తీసుకుంటాము అని చెప్పి తమిళనాడు స్టేట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వార్న్ చేయడం జరిగిందనమాట. ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్, రికగ్నైజ్ దిస్ లీవ్ యాజ్ అ ఉమెన్స్ రైట్. ఇది దేని గురించి అనంటే మెన్స్ట్రువల్ రైట్స్ ఆఫ్ ఉమెన్ గురించి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట ఇది. దీంట్లో ఏ లీవ్ని ఉమెన్స్ రైట్గా రికగ్నైజ్ చేయాలి అని అంటున్నారు. దానికి సంబంధించిన లెజిస్లేషన్స్, బిల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఉంది చూడండి చాలా క్లియర్గా. అయితే మనకు వీటన్నిటి గురించి అవసరం లేదు, బట్ జస్ట్ మీకు ఒకసారి చెప్తూ వెళ్తాను. ఇక్కడ ఫస్ట్ 2021లో జ్యోతిమణి అనే ఆమె కాంగ్రెస్ ఎంపీ అనమాట ఫ్రమ్ తమిళనాడు ఇంట్రడ్యూస్డ్ అ ప్రైవేట్ మెంబర్ బిల్ నేమ్డ్, ఆ బిల్ పేరు ఏంటి అంటే రైట్ టు మెన్స్ట్రువల్ హైజిన్ అండ్ పెయిడ్ లీవ్ బిల్ 2019. దీని ద్వారా తను వాట్ షీ ఇంటెండెడ్ టు బ్రింగ్ అంటే మెన్స్ట్రువల్ లీవ్ ఇంటూ ద ambit of the rights of a woman and a refusal of such leave into the domain of the Sexual Harassment of Women at Workplace Act 2013. It also sought to impose a penalty for refusal. అంటే తన ఇంటెన్షన్ ఏంటి అంటే రైట్ టు మెన్స్ట్రువల్ హైజిన్ అండ్ పెయిడ్ లీవ్ బిల్ అనే బిల్లు ద్వారా ఏమంటారు రైట్స్ ఆఫ్ ఉమెన్ కింద అంటే మెన్స్ట్రువల్ లీవ్ని ఒక రైట్ లాగా తేవాలి అన్నది తన ఉద్దేశము. అండ్ ఒకవేళ ఆ లీవ్ కనుక రెఫ్యూజ్ చేస్తే అది సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ కింద అదొక క్రైమ్ లాగా కన్సిడర్ చేయాలి అని చెప్పి ఆ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ అనమాట. అంటే ఆ రెఫ్యూజల్కి పెనాల్టీని కూడా వాళ్ళు వేయాల్సి ఉంటుంది, పెనాల్టీని అనుభవించాల్సి ఉంటుంది అన్నది ఈ బిల్ యొక్క ఇంటెన్షన్. అది ఒకరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్. ద బిల్ సాట్ రెమెడీస్. తను ఏమేమి తేవాలి అని అంటున్నారు అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్స్. ఏమేం రైట్స్ ఇంక్లూడింగ్ పెయిడ్ లీవ్ ఫర్ 3 days. మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన 3 days విమెన్కి పెయిడ్ లీవ్ ఇవ్వాలి 3 days. అండ్ దాంతోపాటు రైట్ టు లీవ్ ఆర్ యాబ్సెన్స్ ఫర్ 3 days ఫర్ స్టూడెంట్స్ అబౌవ్ 8th class. 8th class కన్నా పైన ఉన్న స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్కి రైట్ టు లీవ్ ఇవ్వాలి ఫర్ 3 days. అండ్ దాంతోపాటు ఈ ఇండస్ట్రీస్లో పనిచేసే లేబర్ వర్కర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో పర్ డే 2 slots లాగా 30 minutes రెస్ట్ ఇవ్వాలి. ఇవి మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ వాళ్ళ కోసం ప్రొవైడ్ చేయాలి. మేనేజ్మెంట్ ఇంకా ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, మెన్స్ట్రువేషన్కి సంబంధించిన హైజీన్ ఫెసిలిటీస్ని వాటిని ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే విమెన్కి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఆ బిల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అనమాట. అండ్ తనే కాకుండా ఆల్రెడీ 2017లోనే ఇంకొక బిల్ కూడా ఉంది, ద మెన్స్ట్రువేషన్ బెనిఫిట్ బిల్ 2017 అని చెప్పి ఒకటి. తర్వాత శశి థరూర్ ఉన్నారు కదా, శశి థరూర్ కూడా కేరళకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ అండ్ ఇంట్రడ్యూస్డ్ బిల్ నేమ్డ్ ఉమెన్స్ సెక్షువల్ రీప్రొడక్టివ్ అండ్ మెన్స్ట్రువల్ రైట్స్ బిల్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు హిబీ ఈడెన్ అనే కేరళకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఎ ప్రైవేట్ మెంబర్ బిల్ టైటిల్ రైట్ టు ఉమెన్ టు మెన్స్ట్రువల్ లీవ్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు మెన్స్ట్రువల్ హెల్త్ ప్రోడక్ట్స్ బిల్ 2022. సో ఇట్లా చాలామంది ఎంపీస్ అంటే ఇప్పటి వరకు మనము 4 చూసాం, 4 కూడా ప్రైవేట్ మెంబర్ బిల్సే అనమాట. రిగార్డింగ్ దేనికోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ బిల్స్ అన్నిటినీ, ఉమెన్కి మెన్స్ట్రువల్ పీరియడ్స్ ఉన్న టైంలో పెయిడ్ లీవ్ ఇవ్వాలి ఒకటి, అండ్ మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించిన ఫెసిలిటీస్ని వాళ్ళు పనిచేసే చోట ప్రొవైడ్ చేయడము, తర్వాత స్టూడెంట్స్ అబౌవ్ 8th class వాళ్ళకి పెయిడ్ లీవ్ కాదు రైట్ టు లీవ్ ఇవ్వడము, ఇట్లాంటివి చెయ్యాలి. అట్లాంటి ఒక లెజిస్లేషన్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ 4 బిల్స్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ చెప్తున్నాయన్నమాట. 2023లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, సుప్రీంకోర్టులో ఒక బిల్ ఫైల్ అయింది రిగార్డింగ్ దిస్. అదేంటి అని అంటే శైలేనారా మను త్రినాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.
ఇక్కడ ఈ బిల్లుని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే ఇది పాలసీ డొమైన్కి సంబంధించింది. అంటే ఇది గవర్నమెంట్ యొక్క పాలసీ కదా, అది గవర్నమెంటే దాని మీద డెసిషన్ తీసుకోవాలి, దాని మీద సుప్రీంకోర్టు ఎలాంటిది ఏమీ మాట్లాడడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు దీన్ని కొట్టేయడం జరిగింది. ఇట్ రిఫ్యూజ్ టు ఎంటర్టైన్ ఎ బిల్ అనమాట. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనంటే ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అనంటే ఎలక్షన్స్ టైం ఇది. సో ఈ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన సంకల్ప పత్ర 2024లో కానీ లేదా కాంగ్రెస్ ఇస్తున్నటువంటి న్యాయపత్ర అని ఇస్తున్న ఈ మేనిఫెస్టోస్లో ఎక్కడా కూడా ఈ ఉమెన్కి సంబంధించిన ఈ రైట్స్కి సంబంధించిన పాయింట్ ఎక్కడా లేదు. ఓకేనా, కాబట్టి కానీ ఇది కరెక్ట్ టైం. ఇట్లాంటప్పుడే మనము ఇంకా లైక్ ఎక్కువగా డిమాండ్స్ కనుక రైజ్ అయితే దెన్ ఇది ఫుల్ఫిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నాం. ఇది ఇంతవరకు అయితే లేదు, కానీ కొన్ని ఇండియన్ స్టేట్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి, కొన్ని ఏషియన్ నేషన్స్ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. వేర్ సెంట్రల్ గవర్నమెంట్ అట్లాంటిది ఏది తేకపోయినా కూడా స్టేట్స్ అవంతకవే చేస్తున్నాయి అనమాట. మెనీ స్టేట్స్ వర్ అహెడ్ ఆఫ్ దేర్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో మనకేం తెలుస్తోంది అంటే కేరళ వాస్ ద ఫస్ట్ స్టేట్ టు రికగ్నైజ్ ద నీడ్ ఫర్ పీరియడ్ లీవ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ అలౌడ్ ఇట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్స్ ఇన్ 1912. ఇప్పుడు కాదు, 1912లోనే స్టూడెంట్స్కి పీరియడ్ లీవ్ అని చెప్పి కేరళలో ఇవ్వడం జరిగిందనమాట ఎగ్జామ్స్ టైంలో. అండ్ రీసెంట్గా కేరళ ఏం చేసింది, మెన్స్ట్రువల్ హైజీన్ ప్రోడక్ట్స్కి సంబంధించి వాటిని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడంలో చాలా ప్రోగ్రెసివ్ అటెంప్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ 1992లో బీహార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 2 days మెన్స్ట్రువల్ లీవ్ ఇవ్వడం జరిగింది. అండ్ 2023లో మళ్ళీ కేరళ మెన్స్ట్రువల్ అండ్ మెటర్నిటీ లీవ్ అని చెప్పి 18 years అబవ్ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ ఇవ్వాలి అని చెప్పి కేరళ డిసైడ్ అవ్వడం జరిగింది. సో కేరళ కానీ బీహార్ కానీ దే ఆర్ అహెడ్ ఆఫ్ దేర్ టైమ్స్. మిగతా స్టేట్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి ఇనిషియేటివ్సే తీసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్తున్నాం. అండ్ ఇవి స్టేట్స్ విషయానికి వస్తే ఇంకా ఏషియన్ నేషన్స్ కూడా కొన్ని ప్రిజుడిసెస్ని ఎండ్ చేసి, అంటే ఇట్లాంటి స్టీరియోటైపిక్ మెంటాలిటీస్ని పక్కన పెట్టేసి మెన్స్ట్రుయేషన్ అంటే అదేదో ఒక టబూ లాగా ఫీల్ అవ్వకుండా కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీస్ అంటే జపాన్ వచ్చేసి 1947లోనే మెన్స్ట్రువల్ లీవ్ ఇచ్చింది, ఇండోనేషియా 1948లో, సౌత్ కొరియా, తైవాన్, వియత్నాం ఇవన్నీ కూడా మెన్స్ట్రువల్ టైంలో పెయిడ్ లీవ్స్ని ఇస్తున్నాయి. సో ఏషియన్ కంట్రీస్ అన్నీ చాలా ముందుగా ఉన్నాయి, ఇండియా కన్నా ముందు చాలా ఏషియన్ కంట్రీస్ ఇట్లాంటివి చేస్తున్నాయి అని చెప్తున్నాం అనమాట. అండ్ సెవరల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మెన్స్ట్రువల్ లీవ్ని ఒక ఉమెన్ రైట్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది అని ప్రమోట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO రిపోర్ట్ 2003లోనే ఏమని చెప్పింది అంటే అన్ని కంట్రీస్కి మెన్స్ట్రువల్ లీవ్ని రికగ్నైజ్ చేయండి, 3 days పెయిడ్ లీవ్ని ఇవ్వండి అని చెప్పి ILO కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు WHO కూడా అదే రికగ్నైజ్ చేసింది. అండ్ ఇండియాలో సోషల్ సెక్యూరిటీ 2020 పేరుతో ఒక కొత్త కోడ్ తీసుకొని వచ్చింది పార్లమెంట్, లేబర్ లాస్ అన్నింటినీ కన్సాలిడేట్ చేయడానికి. కానీ దాంట్లో మాత్రం ఎక్కడా మెన్స్ట్రువల్ లీవ్ అన్న పాయింట్ లేదు. అసలు ఇండియాలో ఇట్లాంటి తీసుకోవాల్సిన అవసరం అంత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. బికాస్ ఇక్కడ మనం ఒక కేస్ స్టడీని చూస్తున్నాం. ఏంటంటే ఉమెన్ లేబరర్స్ ఇన్ షుగర్ కేన్ ఫీల్డ్స్ ఆఫ్ మహారాష్ట్ర and agricultural laborers in Telangana have been documented to have hysterectomies as menstrual related absences could endanger their livelihoods. ఇది చాలా షేమ్ఫుల్ ఇది అనమాట, మనమందరం సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకు అనంటే మహారాష్ట్రలో షుగర్ కేన్ ఫీల్డ్స్లో పనిచేసే విమెన్, మన హిందూలోనే ఒక ఆర్టికల్ వచ్చింది చాలా ఇయర్స్ కిందట, అరౌండ్ 3-4 years కిందట, మిస్సింగ్ వూమ్స్ అన్న పేరుతో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు షుగర్ కేన్ ఫీల్డ్స్లో పనిచేసే ఉమెన్ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో వాళ్ళు పనులకు వెళ్ళలేరు కదా, అట్లాంటప్పుడు వాళ్ళు లీవ్ తీసుకొని ఇంట్లో ఉంటే వాళ్ళ ఆదాయం దెబ్బతింటుంది, వాళ్ళ లైవ్లీహుడ్ అఫెక్ట్ అవుతుంది. కాబట్టి అలా అఫెక్ట్ అవ్వకూడదని చెప్పి వాళ్ళ వూంబ్ని రిమూవ్ చేసుకుంటున్నారు త్రూ హిస్టరెక్టమీ ఆపరేషన్స్. సో అది ఎంత డేంజరస్, అసలు ఎంత షేమ్ఫుల్ థింగ్ కదా, అది మనము ఫీల్ అవ్వాల్సిన విషయం కదా అది. సో అట్లా హిస్టరెక్టమీ ఆపరేషన్స్ కూడా చేయించుకుంటున్నారు. అదే ఒకవేళ ఆ మెన్స్ట్రువల్ టైంలో 3 days కనుక పెయిడ్ లీవ్ ఇస్తాము అని కనుక చెప్తే దెన్ అట్లాంటివన్నీ తీసుకోవాల్సిన అవసరమే, అట్లాంటి డెసిషన్స్ ఉమెన్ తీసుకోవాల్సిన అవసరం రాదు కదా. సో జిగ్ వర్కర్స్కి పర్టికులర్గా స్విగ్గీ, జొమాటో ఇట్లా జిగ్ వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో ఇట్లాంటి వాళ్ళందరికీ మెన్స్ట్రువల్ లీవ్, పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ ఇవ్వడం వల్ల ఇంకా ఉమెన్ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేదానికి చాలా అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. సో గ్రేటర్ జెండర్ సెన్సిటివిటీ ఈజ్ నీడెడ్ ఇన్ సచ్ పాలసీ సొల్యూషన్స్, ఇట్లాంటి వాటిల్లో టు ఎంకరేజ్ మోర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట.
సో డిఫరెంట్ సోషియో కల్చరల్ అండ్ బయలాజికల్ రీజన్స్ వల్ల ఉమెన్ వెనకపడకూడదు. మారుతున్న కాలంతో పాటు సోషల్ చేంజ్ ప్రకారం ఉమెన్ కూడా ఎంపవర్ అవ్వాలి అని అంటే పాలసీ సొల్యూషన్స్ అనేవి ఎలా ఉండాలి, జెండర్ సెన్సిటైజ్డ్గా ఉండాలి అని చెప్పి చెప్తున్నాం. సో హిదర్తో ఇంతవరకు ఉన్నటువంటి ఆ కన్జర్వేటివ్ మైండ్ సెట్ని పక్కన పెట్టేసి లిబరల్గా ఆలోచిస్తూ ఈ ఇష్యూని రికగ్నైజ్ చేసిన పొలిటికల్ పార్టీస్ ఈ ఎలక్షన్ సీజన్లోనే వాటి మేనిఫెస్టోలో దీన్ని రికగ్నైజ్ చేసి ఈ మెన్స్ట్రువల్ లీవ్ అనేదాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తోందనమాట. సో రైట్ టు పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఉమెన్స్ రైట్గా గుర్తించాలి అని చెప్పి చెప్తున్నారు ఈ ఆథర్. ఓకేనా, ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనం రేపు హిందూ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.